అందరికీ నమస్కారం. అయితే ఈ యొక్క వీడియో మీకు చాలా ఉపయోగపడుతుందమ్మా. ఇది ప్రతి ఫస్ట్ ఇయర్ అవ్వచ్చు, లేదంటే సెకండ్ ఇయర్ అవ్వచ్చు, ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియో కంప్లీట్గా చూడండి, మీకంటే ఒక ఐడియా అవేర్నెస్ అనేది వస్తుంది. అంతేకాదు ఇప్పటివరకు మన ఛానల్ అది ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అంతేకాదు మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. అసలు ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే లేటెస్ట్ అప్డేట్స్ ఇంటర్మీడియట్ అన్న. మనకి ఇప్పుడు 2024-25 అకాడమిక్ ఇయర్కి మనకు వచ్చే అప్డేట్స్ ఏంటి చాలా ఇంపార్టెంట్ అమ్మ. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా చూడాలి. చాలా మందికి ఇది ఫార్వర్డ్ చేయండి అమ్మ, ఎందుకంటే మీకు యూజ్ అవుతుంది, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది, ప్రతి కాలేజీకి కూడా తెలియాలి కూడా. ఓకేనా? కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా చూడండి. అయితే ఏంటి అంటే మనం మ్యాథ్స్ సిలబస్ అనేది తగ్గిస్తారు. ఏ విధంగా తగ్గిస్తారు, చాప్టర్స్ ఏంటి తగ్గిస్తారు అనేది నేను నా ఫర్దర్ వీడియోలో చెప్తాను. కాబట్టి ఫస్ట్ అప్డేట్ ఏంటి అంటే మనకి ఫస్ట్ ఇయర్ అవ్వచ్చు, లేదంటే సెకండ్ ఇయర్ అవ్వచ్చు, వీళ్ళకి మ్యాథ్స్ సిలబస్ అనేది తగ్గిస్తారు. అది 1A అవ్వచ్చు, 1B అవ్వచ్చు, ఫిజిక్స్ 2A అవ్వచ్చు, 2B అవ్వచ్చు. ఇవి మ్యాథ్స్ సిలబస్ అనేది మనకి తగ్గిస్తారు. ఇది ఒక అప్డేట్. నెక్స్ట్ యూనిట్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, ఆఫర్లీ ఎగ్జామ్స్ అవ్వచ్చు, సెమిస్టర్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్, ఇవన్నీ కూడా ఒకప్పుడు అంటే లాస్ట్ ఇయర్ వరకు ఏ కాలేజీలో ఆ కాలేజ్లో పెట్టుకునేవారమ్మ ఎగ్జామ్స్ అనేవి. వాళ్ళకి నచ్చిన డేట్స్లోని వాళ్ళకి కుదిరేటప్పుడు ఆ టైంలోనే ఎగ్జామ్స్ జరిగేవి. ఇప్పుడు అలా కాదు. గవర్నమెంట్ అనేది ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇచ్చింది. ఏంటి అంటే ప్రతి ఒక్కరికి ప్రతి కాలేజ్కి, అది ఏపీ అవ్వచ్చు, ఏపీలో అంటే ప్రజెంట్ అయితే ఏపీలో ఉన్న ప్రతి కాలేజ్ కూడా కంపల్సరీ ప్రతి కాలేజ్కి ఒకే డేట్న యూనిట్ ఎగ్జామ్స్ జరగాలి. అదేవిధంగా మనకి అది ప్రీ ఫైనల్ అవ్వచ్చు, సెమిస్టర్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, ఆఫర్లీ అవ్వచ్చు, క్వార్టర్లీ ఎగ్జామ్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా అన్ని కాలేజీలకి ఒకేసారి జరగాలి. అండ్ వన్ మోర్ థింగ్, వాటికి వచ్చే క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా గవర్నమెంటే పంపిస్తుంది. కాలేజీకి కరెస్పాండెన్స్ ప్రిన్సిపల్స్ ఉంటారు కదమ్మా, వాళ్ళకి పంపిస్తారు. వాళ్ళు మనకి ఎగ్జామ్స్ టైంలో ఇస్తారు. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, నేను చెప్పేది ఏంటి అంటే మీరు తప్పకుండా ఇయర్ ఎప్పటికప్పుడు చదువుతూ ఉండాలి. అర్థమవుతుందా? అండ్ వన్ మోర్ థింగ్, ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్, కాలేజ్ సిలబస్. అంటే కాలేజీలోని ఇప్పుడు నేను చేస్తున్న కాలేజీలోని నేను చెప్పే సిలబస్ అండ్ పక్కనున్న కాలేజెస్ అవ్వచ్చు, మన ఏపీలో ఉన్న ప్రతి కాలేజెస్లో కూడా ఈ మంత్లో ఈ సిలబస్ అవ్వాలి, ఈ వీక్లో ఈ సిలబస్ అవ్వాలి, ఈ టైంలో ఈ సిలబస్ అవ్వాలి అనేది గవర్నమెంట్ అనేది ఒక టైం టేబుల్ అనేది పంపిస్తుంది. ఒక ట్రాక్ షీట్ అనేది పంపిస్తుంది. ఆ లిస్ట్ ప్రకారం, ఆ షీట్ ప్రకారం మనం ప్రతి కాలేజ్లోని ప్రతి లెక్చరర్లు, ప్రతి ప్రిన్సిపల్స్ అవి మాత్రమే ఫాలో అవ్వాలి. ఎందుకంటే వాటి మీద ఆధారపడి ఉంటుంది క్వశ్చన్ పేపర్స్. ఎందుకంటే గవర్నమెంట్ అందరికి ఒకేసారి పెడుతుంది కాబట్టి ఎగ్జామ్స్ అనేవి ప్రతి ఒక్కరు అదే ప్యాటర్న్ అనేది ఫాలో అవ్వాలి. అర్థమవుతుందా? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఐఎంపీ క్వశ్చన్స్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్. మీకు నా ఒక ఛానల్లోని ఏంటి అంటే ప్రీవియస్గా చూసుకోవచ్చు, నేను ఫర్దర్గా అవ్వచ్చు, మీకు దేనికైనా సరే నేను మోస్ట్ ఐఎంపీ క్వశ్చన్స్ అనేవి అప్లోడ్ చేస్తాను ప్రతి సబ్జెక్టు. అంతేకాదు వాటి ఒక సొల్యూషన్స్ కూడా అప్లోడ్ చేస్తాను. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, మీరైతే ఇటువంటి టెన్షన్ అనేది పడకండి. మీరు జస్ట్ మన ఛానల్ ఫాలో అయితే చాలు, మీకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. అదేంటనేది ఇక నుండి నేను ఫర్దర్గా చాలా వీడియోస్ చేస్తూనే ఉంటాను. ప్రతిదీ, అది మ్యాథ్స్ అవ్వచ్చు, ఫిజిక్స్ అవ్వచ్చు, కెమిస్ట్రీ అవ్వచ్చు, లాంగ్వేజెస్ అవ్వచ్చు, అన్నీ కూడా అప్లోడ్ చేస్తాను. 75 రావాలంటే ఏ విధంగా చేయాలి, ఓన్లీ 2 మార్క్స్ అంటే ఎలా చేయాలి, ఇవన్నీ కూడా అప్లోడ్ చేస్తాను. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, మీరు జస్ట్ మన ఛానల్ని ఫాలో అవ్వండి. అంతేకాదు ఈ యొక్క వీడియోని కూడా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.